చక్కెర చుట్టూ చీమలు తిరిగినట్టు మక్కరగాళ్ళు మన చుట్టే ఎట్లా తిరుగుతున్నారో చూడురి. వికారాబాద్ జిల్లా పరిగికాడున్న ఎస్బీఐ ఏటీఎంలో పైసలు తీద్దామని పోయిండట హరినాథ్ అనే గీ రైతన్న. ఇక కార్డు పెట్టి పైసలు తీస్తా అని అన్నది అనలాడుతుంటే నేను తీసి తాగే అన్న అని పక్క పొంటే ఓడొచ్చిండు. కార్డు ఇటు ఇయ్యే అన్న అంటే ఈ అన్న కార్డు ఇచ్చిండు. కథమి ఆడు ఆ కార్డు తీసుకొని మిషన్లో పెట్టిండు. అయ్యో పైసలు వస్తలేవు కదా అని అన్న అంటే ఇక ఏమైందో అని అన్న ఇంటికి పోయిండట. ఇక అట్లా ఇంటికి పోయినాక కొద్దిసేపటికి అకౌంట్లో ఉన్న 70,000 మొత్తం విత్డ్రా అయిపోయినాయని సెల్లుకు మెసేజ్లు వచ్చినాయట. అగో నా పైసలు ఎవడు తీసిండ్రో అని భయపడి బ్యాంకుకు పోయి అరుచుకుంటే ఏటీఎం కార్డులతోటి పైసలు విత్డ్రా అయినాయని చూపించిరట బ్యాంకు వాళ్ళు. అయ్యా ఎంత మోసమయ్యానని ఇక బొచ్చ గుదుక్కున్నాడు. నిన్న ఏటీఎం కార్డు అవ్వడు నేను కార్డు పెట్టి పైసలు తీసిస్తా అని వచ్చిండు, వాడే కార్డు మార్చి పైసలు కొట్టేసి ఉంటాడని అన్నకు అప్పుడు అర్థమైపోయింది సీను. బ్యాంకు వాళ్ళకు పోలీసు వాళ్ళకు ఫిర్యాదు ఇస్తే సీసీ కెమెరాల ఫుటేజ్ చూస్తే వాడు సాయం చేస్తున్నాడు చేసి అగో అప్పటిదప్పుడు వాని చేతులున్న ఇంకో కార్డు మార్చి అన్న చేతిలో పెట్టిండు ఈ అన్న కార్డు తీసుకొని. ఇక బయటకు పోయి ఆ కార్డులోకి వెళ్ళి పైసలు కొట్టేసిండట. సాయం చేస్తున్నాడు కదా అని నమ్మితే అగో ఎట్లా గుండు కొట్టిపాయే. ఏటీఎంలో మనం లోపటి ఉంటే కడుమోళ్ళను బయట ఉండు అనేసి చెప్పాలి. మోమాటం ఏం అక్కర్లేదు. లేదంటే పిన్ను కొట్టేటప్పుడు చెయ్యని అడ్డం పెట్టాలి. పిన్ను కనబడకుండా మిషన్ ముంగట బాడీతోటి కవర్ అనేది చేసుకోవాలి. లేదంటే అప్పటిదప్పుడు పరిచయం అయినోనికి కార్డు చేతికి ఇచ్చి పిన్ నెంబర్ అసలే చెప్పొద్దు, వేరేటోని దగ్గరికి రానియద్దు.